హాయ్ అండి. మనకు దగ్గరలో వినాయక చవితి పండగ ఉంది కదా. ఎన్నో నైవేద్యాలు చేస్తుంటాం కదా. అందులో ఆయనకి చాలా ప్రీతికరమైన నైవేద్యం అండి బెల్లం అటుకులు అనమాట. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ గీ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసి బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి. పాకం ఏం అవసరం లేదు, ఇలా తిక్కుగా అయితే సరిపోతుందండి. అలానే మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కప్పు వరకు అటుకులు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలానే ఇప్పుడు బెల్లం పాకం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. వినాయకునికి చాలా ప్రీతికరం, చాలా ప్రత్యేకమైన నైవేద్యం అండి. ఈ వీడియో నచ్చినట్టయితే